ఇప్పుడు కొత్తగా గ్రామ సభలు అని ఒకటి పెట్టిండ్రు. దీని మీద మనం మాట్లాడాలి. ఎందుకంటే అసలు వాస్తవానికి గ్రామ సభలు అనేది చాలా ఎప్పుడో వెనకటి ఇన్నం తర్వాత నడిచిందంత అంటే బస విపరీతమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకత, ఆఖరికి పోలీసు వాళ్ళను పెట్టేసి ఈరోజు గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితికి ఎందుకు దిగజారింది తెలంగాణ రాష్ట్రం అనేది అంటే ఏం చెప్తారు మీరు? అదే అన్న సేమ్ 29 జీవో ఇక్కడ దీన్ని విశ్లేషణ డిఫరెంట్గా నేను అవి చదివినప్పుడే నాకు చాలా బాధ అనిపించింది. చాలా లోతైన తీరుగా ఈరోజు పూర్వంలా గ్రామాలల్లో నిమ్న జాతీయులు అంటే నడుముకు చీపురు కట్టేది, ముందు ఒక చిప్ప కట్టేది, దానికి ఒక తాడు కట్టేది, ఆయన నడిచిన అడుగులు తుడిచేయడానికి అప్పుడు ఆయన అడుగులు ఆయన తుడిచేసుకున్నట్టుగా, ఆయన మాట్లాడేటప్పుడు తుప్పిలు పడితే గిన్నెలు పడేటట్టుగా ఇట్లా ఒక కొన్ని సిద్ధాంతాలు ఆ రోజు ఆ వర్గం తయారు చేసింది, పెట్టింది. అది అయిపోయింది, ముగిసిందని మనం అనుకున్నాం. ఆ నడుచుకునేటోడు వచ్చేటోడు పలానోడు ఆ గిన్నె సప్పుడు సీపుడు సప్పుడు అయిన పలానోడు వస్తుండు అంటే వాడు దరిద్రుడు, వాడు దళితుడు, వాడు లేనోడు, వాడు అడక తినేటోడు అని వానికి ఒక ముద్ర వేసేది. ఇలా గ్రామ సభలో ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే రేషన్ కార్డు నిండు సభల నాకేం లేదని అప్పటిదాకా ఆయన లైఫ్ గుట్టుగా ఉండేది. 2 పిల్లలు 3 పిల్లలతోనూ ఆయన కుటుంబము గుట్టుగా ఉన్న కుటుంబం. ఆ గుట్టుగా ఉన్న కుటుంబము ఉన్నదో లేదో గంజేసుకొని తినేటోళ్ళు ఈరోజు దేశానికి అందరు కూడా గ్రామ సభ నేను గంజేసుకొని తింటా, మేము 3 రోజులకు ఒకసారి కూర వండుకొని దాన్ని పాసిపోయినా కానీ మేము అట్నే తింటాము, గొడ్డు కారు వేసుకొని తింటాము, మా ఇంట్లో మంచాలు లేవు, ఇరిగిపోయిన మంచాలే ఉన్నాయి అని చెప్పి వీళ్ళందరూ ఆ గ్రామ సభలో పెట్టుకొని చెప్పుకున్న తర్వాత అలా పరని పాలోడు ఉంటాడు, ఊళ్ళల్లో ఉంటారు కదా పాని పగలు ఉంటాయి కదా, పరనోడు ఓహో నువ్వు అడక తినతావు ఆరా నువ్వు, ఓ ఇక వచ్చినావురా ఇక్కడికి వచ్చినావురా నువ్వు, నీ బతికి ఇక్కడికి నాదిరా అన్న. ఈరోజు సామూహికంగా పేదరికాన్ని సామూహికంగా ఈరోజు వాళ్ళ ఉన్న బలహీనతని వాళ్ళ అసమానతని ఈరోజు నువ్వు వేలెత్తి చూపేటట్టుగా ఈరోజు గ్రామ సభ పెట్టినావు. ది మోస్ట్ డిస్క్రిమినేషన్ మోస్ట్ శాడిజం పొలిటీషియన్ అంటారు దీన్ని. ఒక శాడిస్ట్ అడ్మినిస్ట్రేషన్ తప్ప ఇంకేముంటుంది చెప్పనా? నువ్వు రేషన్ కార్డు నీ ఆర్ఐ ఎందుకు పీక నీకున్నారా, నీ విఆర్ఓలు ఎందుకున్నారు అక్కడ, వాళ్ళ డ్యూటీ ఏంది? వాళ్ళు నీ గ్రామ సేవకులు ఉంటారు కదా, గ్రామంలో నీకు ఉన్నారు కదా, నీకు వ్యవస్థ గ్రామ సెక్రటరీ ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళు వీళ్ళు ఎవరు అసలోళ్ళు ఎవరు కానోళ్ళు చూసి వాళ్ళు పెడతారు. నువ్వు గ్రామ సభ పెట్టి ఇంట్లో దరిద్రుడు ఎవడో చెప్పు, భ్రష్టుడు ఎవడో చెప్పు, దుర్మార్గుడు ఎవడో చెప్పు. నేను ఒకటి చెప్తా అన్న, ఒక మనిషి ఒకటే గ్రామంలో తీసుకుందాం, ఒక మనిషి అనుకోకుండా ఒక తప్పని పరిస్థితుల్లో ఊళ్ళో ఒక మోటార్ ఏదో దొంగతనం చేసి అమ్ముకున్నాడు, జైలుకు పోయిండు, వచ్చిండు ఊళ్ళో వాడు అప్లై చేసుకున్నాడు, మనిషిలో పరివర్తన వచ్చింది, జైలుకు పోయి పరివర్తన వచ్చింది, మంచి బతుకుతున్నాడు, రేషన్ కార్డు అప్లై చేసుకున్నాడు, నిలబడ్డాడు, నాకు రేషన్ కార్డు నాకు ఇల్లు నిలబడ్డాడు. అరే దొంగ నువ్వు మళ్ళీ వచ్చినావురా నువ్వు, రేవంత్ రెడ్డి మేము నేను అంటున్నావా? మేము 4 కోట్ల మంది నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు అరే దొంగ నువ్వు సీఎం ఆరా, నువ్వు ప్రమాణం చేస్తా మేము అన్నావా? నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తాను, అరే ఎవరా రేవంత్ రెడ్డి నువ్వు సీఎం ఆయన అవరా, నిన్న దొంగతనం జైలుకు పోతే గారా రెడ్డి గారిని దొరకబడితే గారా అని మేము అన్నామా? మేము సప్పలు కొట్టాం కదా అందరం, మన నన్నెందుకు అవమానపరుస్తున్నావు? ఇవాళ గ్రామ సభలల్లో గొడవలు జానికి ఇవన్నీ కూడా కారణాలు. అర్హులకే పథకాలు సంక్షేమ అర్హుడిని నేను ఎట్లా నిరూపించుకోవాలి? నేను అంటే అర్హుడిని ఇవే, అర్హులు ఇవే అనా. నీకు విలేజెస్లో చాలామంది మీకు పేదరికం అనేది గుట్టుకుంటుంది ఎప్పుడైనా. చెప్పాడు అన్న నువ్వు నన్ను చూసినావు నా ఇంట్లో, నా పరిస్థితి ఏందో నువ్వు ఎట్లా చెప్తావన్నా? పండరానా తెలుసా? నాకు ఎట్లా నేను ఎట్లా బతుకు నీకు తెలుసా? ఇప్పుడు గ్రామ సభ పోయి నేను చెప్పుకో అన్న, ఆత్మగౌరవము నీలామేశుడు, ఆత్మగౌరవంగా ఈరోజు బహిరంగ వేలం వేపిస్తున్నాను నా ఆత్మగౌరవాన్ని. నా ఆత్మగౌరవం వేలం పాటే అన్న, ఇది ఆత్మగౌరవం వేలం పాట తప్ప ఏం కాదు. గ్రామ సభ ఇది నథింగ్ బట్టే ఆత్మగౌరవ వేలం పాట, ఓపెన్ టెండర్ ఆఫ్ పావర్టీ అంతే. మరి దాని చెప్తుంటే నిజంగానే నాకు అనిపిస్తుంది అంటే అంతమంది ముంగట వాళ్ళని చూపించడము, ఆ తర్వాత వాట్ ఎవర్. ఒకవైపు ఏమో ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి నాయకులు అంటున్నారు, మరోవైపు ఏమో ఇందిరమ్మ కమిటీలు వేసి ఆ కమిటీలో మొత్తం కాంగ్రెస్ నాయకులనే పెట్టారు. ఈరోజు అప్లికేషన్ తీసుకుంటారు. నిజంగా సామాన్యునికి నిజంగా ప్రతి ఒక్కరు ఏదో పార్టీతో అసోసియేట్ కావాల్సిన అవసరం లేదని, ఎవరో నాయకులు మీలాంటి వాళ్ళు లేకపోతే వేరేటోళ్ళు వాళ్ళ కొంచెం పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారు చూస్తారు కదని, సామాన్యుని పరిస్థితి ఎట్లా మరి అన్న?
నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపునే మాట్లాడతా. మాట్లాడాలి. ఓకేనా? ఎందుకంటే ఇట్లా మీరు కూడా బహిష్కృత వాళ్ళ ఇప్పుడు కూడా వాళ్ళతోనే మాట్లాడతా. నీకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు గ్రామ అధ్యక్షులు 99.9% గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ మండల పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండరు, కాంగ్రెస్లో ఉండరు. సీరియస్. ఓకేనా? 99% ఉండరు. ఈరోజు కార్యకర్త అనేటోడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఛాయ్కి పైసలు లేని వాళ్ళే ఉంటారు ఎక్కువ శాతం. అదేనా? వాడిని అక్కడనే వస్తారు, వాడు రానియరు. అందులో నా నెంబర్ 1 బాధితును నేనే. నేను పెంచిన బాధితులు ఇంకొకటి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాను నేను. నాదే ఎక్స్పీరియన్స్ అందులో, నాదే ఎక్స్పీరియన్స్. ఒకవేళ రాజశేఖర రెడ్డి అన్నట్టు ఆయన లేకుంటే, కేవీపీ రామచంద్రరావు అన్నట్టు లేకుంటే, బక్క జడ్సన్ ఇయాల్టికి అక్కడనే ఉండేటోడు. ఓన్లీ 2% అనేటోళ్ళు వీళ్ళిద్దరు నా జీవితం మార్చిండ్రు. వాళ్ళిద్దరు లేకుంటే ఇయాల్టికి మీరు అంటున్న స్థాయిలో నేను అక్కడ ఉండేటోని నేను. ఎందుకంటే నేను 89కి వెళ్ళే 10th క్లాస్కి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని నేను పోలింగ్ ఏజెంట్కి అక్కడికి వెళ్ళి నా డ్యూటీ స్టార్ట్ చేసిన. 10వ తరగతికి వెళ్ళి 89 పురుషోత్తమరావు, టి పురుషోత్తమరావుకు అక్కడికి వెళ్ళి పట్టుకున్న జెండా నేను 89కి వెళ్ళి. వేరే వ్యాపకం ఉండకపోయేది. 24 hours ఇదే. దొంగలు ఎట్లా వస్తారు? నరసింహారెడ్డి అంటోళ్ళు, రేవంత్ రెడ్డి అంటోడు వస్తారు, వాళ్ళు దంచకపోతారు, వాళ్ళ కథ వేరు. ఈ కార్యకర్త అంటోడు ఎప్పుడు కూడా అక్రమ సంపాదన దానిపైన ఆలోచన రాదన్న. పార్టీ జెండా అది ఇది అక్కడనే ఉంటారు. వాళ్ళకు ఈ రోజు డబల్ బెడ్రూమ్ కాడికే వాళ్ళని బతుకుంచినామంటే అది మీరు విలన్లు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బతుకు ఎక్కడికి తీసుకొచ్చిందంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, నేను జాతీయ కాంగ్రెస్ పార్టీని అనుకుంటున్నా. బిలో పావర్టీ లైన్ కిందనే మీరు ఉంచిండ్రు. నన్ను ఇందిరమ్మ ఇంటి దగ్గరనే నన్ను ఉంచిండ్రు. ఇవాళ కూడా నేను అవే అడుక్కునేటట్టు నన్ను చేసిండ్రు. అని నేను ఇవాళకి రేషన్ కార్డు లేదు నాకు ఇప్పటికీ. నాకు కావాలనే నేను అప్లై చేసుకున్నాను. ఇవాళకి నా ప్రభుత్వ పథకం ఏది కూడా నేను తీసుకోలే. ఒక్కడి కూడా నాట్ ఈవెన్ సింగిల్ పథకం నేను ప్రభుత్వంది నేను తీసుకోలే. దానికి పోను నేను. ఎందుకంటే ఈరోజు మనకంటే అర్హులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దక్కాలని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అట్నే ఆలోచిస్తారు, నాకు వద్దు మావన్కి అని. పోయినసారి మావన్కి ఓటేసిందని. అట్లా అయినా వాళ్ళని తీసుకుంటట్టు చేసినావంటే నువ్వు అక్కడ ఉంచినావు. నువ్వు అక్కడ వాస్తవం 100% అనా కాంగ్రెస్ కార్యకర్త అనేటోడు, కాంగ్రెస్ పార్టీ వర్కర్ అనేటోడు 90% గ్రామంలో ఉన్న కార్యకర్తలు 5-10 90% అర్హులే. వాళ్ళను ఆ విధంగా ఉంచింది వీళ్ళే, నాయకులే ఉంచిండ్రు. మా వరంగల్ జిల్లాలన్నా నాకు 1% లిఫ్ట్ కూడా ఒకటి ఇవ్వలే. 1% కాంగ్రెస్ అంటే ఒక లీడర్ లిఫ్ట్ ఇవ్వలే. నేను అందరికి లిఫ్ట్ ఇచ్చిన. నా దగ్గర సాయం అడిగితే నా శత్రువు కూడా నేను సాయం చేసిన. పొలిటికల్గా కూడా ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కూడా నేను సాయం చేసిన. అదే నా దగ్గర అడిగి ప్రతి ఒక్కరు దానికి శాంతిగా నా గురించి ఎక్కువ మాట్లాడడానికి సబ్జెక్ట్ ఉండదు ముఖాన్ని. చాలాసార్లు నా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడాను కాబట్టి వాళ్ళు డిజర్వ్ ఇట్. కానీ ఆ స్థాయిలో వాళ్ళని తీసుకొచ్చినందుకు ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ జాతీయ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు జవాబుదారితనం వాళ్ళ బతుకులు అక్కడికి తీసుకొచ్చిందండి. గ్రామ పెద్దలు కూడా ఈరోజు నువ్వు ఇస్తురుగానే ఇంకో లైన్ యాడ్ చేస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ ముందు పాలు ఇస్తుంది కదా. ఈరోజు వాడిని నువ్వు గ్రామాలు నిలబెట్టినావు కదా, గ్రామ సభ నువ్వు నిలబెట్టినావు కదా, వాడిని కాంగ్రెస్ వాడిని నిలబెట్టినావు కదా. వీనికి ఇల్లు లేదు, వీనికి రేషన్ కార్డు లేదు, వీనికి ఇంట్లో తిండి లేదు, వీని జేబులో 4 రూపాయలు లేవు, వీడు అష్ట దరిద్రుడు, వీని తెల్ల కార్డు ఇయ్యండి, వీడు అర్హుడే, నిలబెట్టినావు కదా నన్ను. సో మీరు చెప్తుంటే నిజంగా ఆలోచించాల్సి వస్తుంది. బహిరంగ వేలమన్నా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదల బతుకులు బహిరంగ దొరసారి నిలబడతాను. గ్రామ సభ తెల్ల కార్డు కోసం 90% నిలబడ, 99.9% నిలబడవు. ఎవరు నిలబెడుతున్నావు? కాంగ్రెస్ కార్యకర్త నిలబెట్టినావు, అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిలబెట్టినావు, అదే వీళ్ళని నిలబెట్టినావు. దీని మీద తీర్మానం మళ్ళీ ఎక్కడ కూడా మాట్లాడు. మళ్ళీ ఉంటుంది తీర్మానం మళ్ళీ ఎందుకు చెప్తాను? బీసీ నినాదం ఎత్తుకున్నావు, నేను బీసీ క్రుసేడర్ను, నేను వాళ్ళ రిడీమర్ను అని చెప్పుకుంటా తిరుగుతావు కదా. వీళ్ళ గురించి ఈ విశ్లేషణను ఎందుకు చేయలే అన్న? రేషన్ ఇవాళ జరుగుతున్న గ్రామ సభలు ఈజ్ నథింగ్ బట్ నేను చెప్తున్నాను కదా, నువ్వు ఓపెన్గా అసాల్టింగ్ వాళ్ళ పేదరికాన్ని హేళన చేయడం, వాళ్ళ పేదరికంతో నీవు ఏది వాడు హిట్లర్ ఫిడేలు వాయించుకున్నట్టు ఆ పేదరికాన్ని చూసి ఫిడేలు వాయించుకున్నట్టుగా తప్ప
ఇంకా ఏం లేదు. అసలు ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలి. ఎందుకంటే అక్కడ పోయి దెబ్బలు తింటారు, చెప్పు దెబ్బలు తింటారు. అవును, వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళే పాపం చేసిండ్రు అన్న, వాళ్ళే పాపం చేసిండ్రు, వాళ్ళని చెప్పు దెబ్బలు తినాలి. ప్రభుత్వ వ్యతిరేకత అంతా వాళ్ళ మీద కనిపిస్తుంది కదా. మరి ఇవాళ నా దోస్తుడు మున్సిపల్ కమిషనర్ ఉండు ఒకడు, ఓ మాట్లాడుతుంటే చెప్తుండే ఆయన, అరే ఏంది ఫ్రెండ్ జడ్సన్ భయ్ గిట్ల భయంకరం, వాడు ఇట్లా నిలబడుతుంది, నిజంగా కాంగ్రెస్ వాళ్ళు నిలబడుతుండంట అన్న. రియల్ వాడు పేదోడే అంట. నేను ఇంతమందిని చూసిన అన్న. కాబట్టి ఆ ఖర్చు అంతా వీళ్ళదే.